ఉదయం సమయం 7:30 గంటలు. పిల్లలు హరీషు భవ్యలకి హాఫ్ డే స్కూల్స్ కావటంతో ఇద్దరూ రెడీ అయ్యి బయటకొచ్చారు. అన్నయ్య, ఈరోజు మనతో స్కూల్కి ఎవరూ రావడం లేదా? అదే నాకు అర్థం కావడం లేదు చెల్లి. ఒకరోజు వచ్చిన నానమ్మ రెండో రోజున రానని చెప్పింది. ఆ రోజు మనతో స్కూల్కి వచ్చిన తాతయ్య తెల్లారి రోజున రానని చెప్పాడు. ఆ రోజు వచ్చిన నాన్న మరొక రోజున రానని చెప్పాడు. తీరా చూస్తే ఈరోజు మనతో పాటు ఎవ్వరూ స్కూల్కి రావడం లేదు. మనిద్దరమే ఉన్నాం చెల్లి. నానమ్మ, స్కూల్కి టైం అవుతుంది, రా వెళ్దాం అని భవ్య గట్టిగా కేకేస్తుంది. శారద ఇంట్లో నుంచి పిల్లల దగ్గరికి వస్తుంది. నేను మీతో కలిసి ఎడారికైనా వస్తాను గాని మనవడా, మీ స్కూల్కి మాత్రం రాను. నేను స్కూల్కి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలీదు, నాకు తెలుసు. అందుకే నేను స్కూల్కి రాను, మీ తాతని తీసుకుని వెళ్ళండి అని శారద చెప్పగానే ప్రసాదు ఆవేశంగా ఇంట్లో నుంచి వస్తాడు. ఏవో ఈ శారద, పిల్లలతో నువ్వు వెళ్తే వెళ్ళు, లేదంటే లేదు, అది నీ ఇష్టం. నన్ను తీసుకెళ్ళమని నువ్వెందుకు చెప్తున్నావు? ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పినంత మాత్రాన ఏమవుతుందండి? ఏం కాదన్నప్పుడు పిల్లలతో వెళ్ళు శారదా, నేను కరువు పనికి పోతున్నాను. నేనా? నాకెక్కడ ఇలా అవుతుంది చెప్పండి. అసలే నాకు మోకాళ్ళ నొప్పులు, అంత దూరం ఎట్ట నడుస్తాను? అసలు ఈ రోజు ఏమైంది మీ అందరికీ? మాతో స్కూల్కి ఎందుకు రారంటున్నారు? ఎండాకాలమని మీరింట్లో పడుకోకుండా స్కూల్లో పడుకుంటున్నారు కదా, అందుకే మీ ప్రిన్సిపాల్ మేడం సత్కారం ఏర్పాటు చేస్తానని చెప్పిందిరా మనవడా. ఆ సత్కారం నాకంటే మీ నాన్నమ్మకే బాగుంటది, పట్టుబట్టి మీ నాన్నమ్మని తీసుకెళ్ళండి అని చెప్పగానే హరీషు భవ్య ఇద్దరూ కలిసి శారదకి చెరొక దిక్కున నిలబడి, పద నానమ్మ, స్కూల్కి టైం అయిపోతుంది, పద నానమ్మ అని పిల్లలు గోల చేస్తూ ఉంటారు. ప్రసాద్ వైపు కోపంగా చూస్తుంది శారద. ప్రసాద్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు శారద తనలో తాను, వామ్మో, పిల్లలతో స్కూల్కి వెళ్తే పిల్లలు స్కూల్లో ఇంకా పడుకుంటారు. మీరు గోడ కుర్చీ చేయాల్సిందేనని ఆ ప్రిన్సిపల్ నాతో అక్కడ గోడ కుర్చీ చేస్తుంది. ఇప్పుడెలా పిల్లల నుండి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. పిల్లలు, ఏంటి మీరు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? మమ్మల్ని స్కూల్లో దిగి పెట్టడానికి నానమ్మ, తాతయ్య, డాడీ ఎవరూ రావడం లేదు మమ్మీ అని చెప్పగానే శారదకి కోడలు అనామిక నిరికించే ఆలోచన వస్తుంది. కోళ్ళ, మీ మావి కరువు పనికి వెళ్ళాడు, అబ్బాయి కూడా ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మోకాల నొప్పుల వల్ల నేను అంత దూరం నడలేకపోతున్నాను. స్కూల్ దగ్గర పిల్లల్ని దిగబెట్టి రావే. సరే అత్తయ్య. పిల్లలు పదండి, స్కూల్కి వెళ్దాం అని అనామిక పిల్లలిద్దరినీ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతుంది. వెళ్ళుకోళ్ళ, ఎల్లు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ కోపిష్టి ప్రిన్సిపల్ నీతో గంట వరకు గోడ కుర్చీ వేయిస్తుంది. అప్పుడు నువ్వు కూడా పిల్లలతో రేపటి నుంచి స్కూల్కి వెళ్ళలేవు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. ఇక అనామిక పిల్లల్ని తీసుకుని స్కూల్కొచ్చింది. స్కూల్ బయటున్న ప్రిన్సిపల్ అనామికాని చూసి, ఏమ్మా అనామిక, స్కూల్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? బాగా అల్లరి చేస్తున్నారా మేడం? ఇంటి దగ్గర కూడా అంతేనండి, బాగా అల్లరి చేసేస్తున్నారండి. సమ్మర్లో కూడా స్కూల్స్ పెట్టేయండి. నేను మాట్లాడుతున్నది వాళ్ళు చేస్తున్న అల్లరి గురించి కాదు అనామిక. అయితే మా పిల్లలు అల్లరి చేయడం లేదా మేడం? బుద్ధిగా క్లాస్ రూమ్లో కూర్చుని శ్రద్ధగా చదువుకుంటున్నారా? వారివ్వ పిల్లలు, మిమ్మల్ని చూసి నేను ఎంత గర్వపడుతున్నాను. మీరింటికి వచ్చాక మీకు ఇష్టమైన పాయసం చేసి పెడతాను, సంతోషంగా తిందురుగాని అని సంతోషపడుతూ అనామిక చెప్పగానే హరీషు భవ్యలు కూడా ఆనందపడుతూ పాయసం అప్పుడే తింటున్నట్టుగా ఊహించేసుకుంటారు. మమ్మీ పాయసం బాగుంది, ఇంకొంచెం వేయవు, నాకు కూడా వేయి మమ్మీ అని అంటుంటే ప్రిన్సిపల్ కోపంగా చూస్తూ ఇలా అంటుంది. ఏయ్ పిల్లలు, ఆ ఊహల నుంచి బయటకు రండి. ఇప్పుడు మీరు స్కూల్లో ఉన్నారు అని గట్టిగా ప్రిన్సిపల్ మేడం అనగానే హరీషు భవ్యలు అయోమయంగా చూస్తూ ఉంటారు. పిల్లలు, స్కూల్లో మీరింత బుద్ధిగా ఉంటున్నారు కదా, మరి ఇంటికొచ్చేందుకు అంతలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థం అవుతుందా మేడం? మీ పిల్లల గురించి నేను చెప్పేది పూర్తిగా వినండి అనామిక. చెప్పండి మేడం, మీ స్కూల్లో మా పిల్లలు ఉన్నట్టు బుద్ధిగా ఎవరు ఉండడం లేదా? మా పిల్లలకి బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ ఏమైనా ఇస్తారా? అయ్యో ఇవ్వండి మేడం, మేమెందుకు వద్దంటా, ఎప్పుడు ఇస్తారు? అనామిక, మీ పిల్లలు బెస్ట్ పిల్లలు కాదు, వేస్ట్ పిల్లలు. మీ పిల్లలకి బెస్ట్ స్టూడెంట్స్ అవార్డు కాదు, బెస్ట్ స్లీపింగ్ అవార్డు ఇస్తాం. అదేంటి మేడం, ఒకేసారి అంత మాట అనేశారు?
మీ పిల్లల్ని అడగండి. వాళ్ళు స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నారో వాళ్ళ నోటితోటి చెప్తారు. వినండి హరీష్, భవ్య, మీరు స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నారో మీ అమ్మకి అర్థమయ్యేలా చెప్పండి. మమ్మీ, నేను చెల్లి స్కూల్కి రాగానే ఫ్యాన్ గాలి చల్లగా తగులుతూ ఉంటుంది. ఇద్దరం హాయిగా పడుకుంటాం. అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. విన్నారా? స్కూల్కి వచ్చిన మీ పిల్లలు చేస్తున్న పనేంటో మీకు తెలిసిందా? అవునా మేడం, ఈ సంగతి నాకు తెలియదు మేడం. మీ అత్తయ్య తీసుకొచ్చినప్పుడు చెప్పాను, మీ మావయ్య పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా చెప్పానే, మీ ఆయనతో కూడా చెప్పాను కదా అనామిక. మరి వీళ్ళెవరు నీతో చెప్పలేదా? నాకెవరూ చెప్పలేదండి. వాళ్ళు బుద్ధిగా చదువుకోవడం లేదు, పక్క వాళ్ళని చదువుకొనివ్వరు. ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు హాయిగా పడుకుంటారు. ఇలా కూర్చొని పడుకుంటే పిల్లలతో వచ్చిన వాళ్ళని గొడవ కుర్చీ వేపిస్తానని చెప్పాను. ఇప్పుడు మీరు వేయండి, అప్పుడు మీరు మీ పిల్లల్ని కంట్రోల్ చేస్తారు. స్కూల్లో పడుకోవడం ఏంటండి? ఏం చేయమంటారు మేడం, ఎండాకాలం అని ఇంట్లో మొత్తం వేడిగా ఉక్కపోతగా ఉందని పిల్లలు రాత్రిపూట అసలు పడుకోవడం లేదు. అందుకే ఇలా స్కూల్కి వచ్చి పడుకుంటున్నట్టున్నారు. సారీ టీచర్. సారీ నాకెందుకన్నామిక, ఇప్పుడు నువ్వు గొడవ కుర్చీ వేయి అని ప్రిన్సిపాల్ మేడం చెప్తుంటే ఇక అక్కడ ఉండటం అంత మంచిది కాదని, రేపటి నుంచి అలా జరగకుండా చూసుకుంటాను మేడం, ఈ రోజుకి నన్ను వదిలిపెట్టేయండి అని చెప్పి పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి అనామిక పరుగు పెడుతుంది. ఇక ఆయాసపడుతూ అనామిక ఇంటికొస్తుంది. ఏంటే కోళ్ళ, అప్పుడే వచ్చేసావు? ఎల్లి గంట కూడా కాలేదు కదా. అని శారద అడగగానే అనామికకి కోపం వస్తుంది. అడుగుతుంటే అట్ట చూస్తావేంటే? పిల్లలు స్కూల్లో పడుకుంటున్నారని, ఇలా మరొకసారి పడుకుంటే గొడవ కుర్చీ వేయిస్తారని ప్రిన్సిపల్ మేడం చెప్పిందని మీరు నాకెందుకు చెప్పలేదు అత్తయ్య? అయితే ఇప్పుడు నువ్వు తప్పించుకుని వచ్చావా? అవునత్తయ్య అని చెప్పగానే శారద డల్లుగా ఫేస్ పెడుతుంది. అది చూసిన అనామిక, నేను గోడ కుర్చీ నుంచి తప్పించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నట్టున్నారుగా. చాచా, అట్టాడిదేం లేదులే. ఎట్టాగింటికి వచ్చావు కదా, స్నానం చేసుకుని దీపం పెట్టు, నేనట్ట పొలం దాకెళ్ళొస్తాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత చీకటి పడుతూ ఉండగా పొలం పనులు ముగించుకొని శారదా ప్రసాద్లు మట్టి రోడ్డు మీద నడుస్తూ ఇంటివైపు వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందండి. ఎందుకు శారదా? మనవడు మనవరాలు చేసే అల్లరి గురించి, గొడవల గురించి ఎవరింటి మీదకి వస్తారేమోననా? అందుకు కాదులేండి, పిల్లలు పడుకోరు కదా, వేడిగా ఉందని, ఒక పోతగా ఉందని, ఫ్యాన్ గాలి చల్లగా రావడం లేదని మీ ఇంట్లో ఉండమని చెప్పి చెప్తా ఉంటారు, ఏడుతా ఉంటారు. ఆ ఏడుపులిని పక్కింటోళ్ళు కూడా లేచిపోతున్నారు. పిల్లలకి ఏదోటి సర్ది చెప్పుకోవాలి శారదా. పిల్లలు, వాళ్ళకేం తెలుసు? మన పరిస్థితి అర్థం కాదుగా, అర్థం చేసుకునే వయసు కాదు వాళ్ళది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికొస్తారు. రాత్రవుతుంది. హరీషు, భవ్య ఇద్దరూ కలిసి వేడిగా ఉందని ఒకరు, ఉక్కపోతగా ఉందని మరొకరు ఏడవటం మొదలు పెడతారు. శారద, ప్రసాదు, రమేష్లు ఎంత ఓదార్చినా పిల్లలు వినటమే లేదు, ఏడుస్తూనే ఉన్నారు. యామే కోళ్ళ, ఏదైనా చెప్పి పిల్లల్ని ఓదార్చొచ్చుగా. ఏం చెప్పనత్తయ్య, నాకేమైనా మహిమలున్నాయా? ఈ ఇల్లు మొత్తం ఐస్ ముక్కలు ఇల్లు అవ్వాలి, అప్పుడే చల్లగుంటుందని అనగానే ఐస్ ముక్కలు ఇల్లు అయిపోతుందా? అట్ట అనబాకోళ్ళ, పైన తదాస్తు దేవతలుంటారు, వాళ్ళు గనక తదాస్తు అన్నారనుకో, నీకు ఐసు మొక్కలు ఇల్లులా మారిపోద్ది ఇల్లు అని శారద అనగానే అనామిక ఇలా అంటుంది. మీరు మీ చాదస్తం, ఈ రోజులో తదాస్తు దేవతలు ఎక్కడుంటారు? ఒకవేళ ఉన్నారనుకుందాం, ఇప్పుడు నేను మన ఇల్లు ఐసు ముక్కలు ఇల్లు అవ్వాలని అంటున్నాను కదా, అలా అయిపోద్దా అత్తయ్య? అని శారద్తో అనామిక అనగానే ఆ ఇల్లు ఐసు ముక్కల ఇల్లులా మారిపోతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు. కాని అనామికకి మాత్రం అయోమయంగా ఉంటుంది. వెంటనే ఆకాశంలోకి చూస్తూ, ఓ తదాస్తు దేవతలారా, నన్ను కరుణించి నాకు ఈ శక్తినిచ్చారు, సంతోషం. నేను ఎప్పుడు ఐసు మొక్కల ఇల్లు కావాలనుకుంటే అప్పుడు ఆ ఇల్లు అలా మారిపోయేలా చూడండి. అసలు మీరు ఇలా ఉంటారని నేను అనుకోగానే మా ఇల్లు ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదు దేవతలారా. మీరు మమ్మల్ని కరుణించి ఈ ఎండాకాలం నుండి మాకు ఉపశమనం కలిగించినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను దేవతలారా అని ఆ తదాస్తు దేవతలకి అనామిక దండం పెట్టుకుంటుంది. అంతేకాదు, అనామిక ఏదో మాట వరుసకి అన్న ఆ ఐస్ ముక్కలిల్లు నిజమవ్వగానే వాళ్ళింట్లో వాళ్ళు సంతోషపడ్డమే కాదు, వేసవి తాపం నుంచి వాళ్ళందరికీ ఉపశమనము దొరుకుతుంది.
పిల్లల కోసం ఆ మంచు ముక్కల ఇంటిని అనామిక అద్భుతంగా వాడుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎండవేడి బాధ లేదు కాబట్టి పిల్లలు రాత్రిపూట హాయిగా పడుకుంటారు, పగలు స్కూల్కి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా చదువుకుంటూ ఉంటారు. అత్తగారు శారద నీళ్ల పైపు పట్టుకొని పెరట్లోని కూరగాయల మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది. పేద కోడలు అనామిక పూజ సామాగ్రితో పాటు లంచ్ బాక్స్ కూడా తీసుకొని శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్యా, అర్థమైందిలే కోళ్ళ, గుడికే కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఆయన కొడుకు పొలం దగ్గరికి వెళ్ళారు, అప్పుడు రాని ప్రశాంతత ఇప్పుడు వస్తుంది. అని శారద అనగానే అనామిక కొంచెం కోపంగా చూస్తుంది. చూసి చాలే కోళ్ళ, గుడికెళ్ళు, నువ్వు తీసుకెళ్ళి పూల కోసం, కొట్టే కొబ్బరికాయ కోసం నీ దేవుడు నీకోసం ఎదురు చూస్తా ఉన్నాడు. నువ్వు పెట్టే అన్నం కూర కోసం నీకిష్టమైన స్వామి ఎదురు చూస్తా ఉన్నాడు. మీకు దండం పెడతానత్తయ్య, దేవుడి గురించి అలా మాట్లాడకండి. అని అనామిక అనగానే శారదకి కోపం వచ్చింది. చేతిలో ఉన్న నీళ్ల పైపుని కింద పడేసి అనామిక దగ్గరికి కోపంగా వచ్చింది. దేవుడు దేవుడని రోజు గుడికెళ్ళి పూజ చేస్తున్నావు కదా కోళ్ళ, వేసిన చెరుకు పంట నాశనం అవుతూ మన జీవితాలు నవ్వుల పాలు ఈది పాలు అవుతా ఉంటే ఎందుకు మన మీద దయ చూపించలేదు దేవుడు? అలా అని ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య? ఆయన దయ ఉండడం వల్లే మనం ఈ మాత్రమే తింటున్నామని మీరెందుకు అనుకోకూడదు? నీతో వాదన చేయడం వల్ల నోరు నొప్పి తప్ప సరైన సమాధానమే రాదు. అత్తయ్య, దేవుడున్నాడని నేను నమ్ముతున్నాను. రోజు గుడికెళ్ళి మనకి ఆయన ఇస్తున్న దానిలో నుంచి కొంత తీసి తిరిగి ఆయనకే ప్రసాదంలో పెడుతున్నాను. స్వామి రూపంలో ఆయనే ఉన్నాడని బలంగా నమ్మి రోజు అన్నం పెడుతున్నాను. పెట్టుకోవాలా పెట్టు, నీ నమ్మకం నిన్ను నీ సంసారాన్ని కాపాడుతుందని నేను కూడా ఆశపడుతున్నానులే. పూలు కొబ్బరికాయ తీసుకున్నావా లేదా? తీసుకున్నానత్తయ్య, వాటిని ఎలా మర్చిపోతాను? అయినా మీరేంటత్తయ్య, నేను రోజు గుడికెళ్ళే ప్రతిసారి పూలు పెట్టుకున్నావా కొబ్బరికాయ తీసుకున్నావా అని అడుగుతారు, కానీ రోజు తీసుకెళ్తున్నా లంచ్ బాక్స్ గురించి మాత్రం అడగరు ఎందుకత్తయ్య? అది నువ్వు మర్చిపోగదా కోళ్ళ, అందుకే నేను అడగనులే. లంచ్ బాక్స్ తీసుకెళ్లే హడావుల్లో పూలు కొబ్బరికాయ మర్చిపోయి ఉంటావని అవి మాత్రమే అడుగుతాను. నేను దేన్ని మర్చిపోనత్తయ్య, ఎందుకంటే ఆ రెండు నాకు ముఖ్యమే కదా. పూజ చేసుకున్నాకే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి అన్నం పెడుతూ ఉంటాను. ఇప్పుడు నేనేమి లంచ్ బాక్స్ గురించి అడగలేదు కదా. నీ లంచ్ బాక్స్ తీసుకెళ్తుంది మన మంచి కోసమే కదా అత్తయ్య. సరే కోళ్ళ, నీ నమ్మకంతోనైనా ఆ దేవుడు కరుణించి మనకి మంచి జరిగేలా చూడాలి. అప్పుడే మనం బతుకుతాం, మరో నలుగురిని బ్రతికించగలుగుతాం. సరే అత్తయ్య, మరి నేను ఇప్పుడు గుడికెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా కోళ్ళ, చాలా దూరం ఉంటది కదా. అవునత్తయ్య అని చెప్పి అనామిక గుడికి బయలుదేరుతుంది. కంటికి కనపడని పురుగు పట్టి నాశనమవుతున్న చెరుకు పంటని చూస్తూ ప్రసాదు రమేష్లు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ల పొలం పక్కన పచ్చగా ఉన్న చెరుకు పంట రైతు దివాకర్ వచ్చాడు. లోపల సంతోషపడుతూ ఉంటాడు దివాకర్. నేను కొట్టిన కంటికి కనబడని పురుగు మందు బాగానే పనిచేస్తుంది. నాకంటే బాగా చెరుకు పండించి ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటారా? ఇప్పుడు ఎలా సంపాదిస్తారో నేను చూస్తాను అని దివాకర్ అనుకుంటాడు. కాని పైకి మాత్రం బాధగా నటిస్తూ బాధగా ముఖం పెట్టి, అయ్యో రమేషు, నీ చెరుకు పంటకేమైంది? ఇలా నాశనం అవుతుంది? ఏమైందో అర్థం కావడం లేదు దివాకర్. ఈ పొలంలో ఏ పంట వేసినా నాశనం అవుతుంది. ఎన్ని రకాల మందులు వాడినా పంట చేతికి రావటం లేదు. ఈసారి కూడా పంట కోసం చేసిన అప్పు మీద పడ్డట్టే. ప్రసాద్ బాబాయ్, చెరుకు పంట పండించడంలో నీకు మంచి అనుభవం ఉందిగా, మంచి పేరు కూడా ఉంది ఊళ్ళో. అట్లాంటిది నువ్వు వేసిన చెరుకు పంట ఇట్టా నాశనం అవడమేంటో నాకేం అర్థం కావటం లేదు. మా తలరాత కొన్నాళ్ళుగా బాగుంటం లేదులేరా. ఏం చెయ్యాలో ఎట్టా చేయాలో అర్థమే కావటం లేదు. టౌన్లో ఉన్న మందుల షాప్ దగ్గరికి వెళ్ళి ఇట్టా చెరుకు పంట నాశనం అవుతుందని చెప్పి ఏదైనా మందు తీసుకొచ్చి కొట్టు బాబాయ్. నాశనం అవుతున్న మీ చెరుకు పంటను చూస్తుంటే నాకు బాధగా ఉంది అని దివాకర్ పైకి గట్టిగా వినిపించేలా సానుభూతితో అన్నా కూడా లోపల మాత్రం వాళ్ళని చూస్తూ సంతోషపడుతూ, మనసు పెట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. నేను మీ పక్కనున్న పొలం కొన్నప్పటి నుంచే మీ చెరుకు పంట పొలం నాశనం అవుతుందని. కానీ మీరు అట్టా ఆలోచన చేయలేరు. మీకెప్పటికీ నేనే నాశనం చేస్తున్న విషయం తెలీదు అని అనుకొని అక్కడి నుంచి దివాకర్ వెళ్ళిపోతాడు. ఇక అనామిక గుడికొచ్చింది. పూలు కొబ్బరికాయ పంతులు గారికి ఇచ్చింది.
పంతులు గారు మంత్రాలు చదువుతూ దేవుడికి హారతిస్తూ ఉంటారు. అనామిక దండం పెట్టుకుంటుంది. హారతి తీసుకొని అనామిక దగ్గరికి వస్తారు పంతులు గారు. అనామిక హారతి తీసుకున్నాక, కరుణించి కాపాడు తండ్రి, కష్టాల నుంచి మా కుటుంబాన్ని బయటపడే తండ్రి అని భగవంతుణ్ణి వేడుకుంటుంది. నీకంతా శుభమే కలుగుతుంది తల్లి, నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఒక కొబ్బరికాయ చిప్పనిస్తాడు. అనామిక వాటిని తీసుకొని అక్కడ్నుంచి ఆ గుడి ఆవరణలో ఉన్న చెట్టు దగ్గర ధ్యానంలో కూర్చున్న స్వామీజీ దగ్గరికి వస్తుంది. స్వామీజీని చూసి దండం పెట్టుకుంటుంది. వచ్చావా తల్లి అవును స్వామి, మీకు ఆహారం కూడా తెచ్చాను అని చెప్పగానే స్వామీజీ తన దగ్గరున్న మట్టి పాత్రని చూపిస్తాడు. అనామిక అందులో భోజనం పెడుతుంది. స్వామీజీ సంతోషపడుతూ, ఎందుకు తల్లి నువ్వు అంతలా బాధపడుతున్నావు? లేదు స్వామి, నేనేమి బాధపడ్డం లేదు. మీకు సంతోషంగానే భోజనాన్ని తీసుకొచ్చాను, సంతోషంగానే భోజనం పెడుతున్నాను. నాకెందుకు స్వామి బాధ ఉంటుంది? నువ్వు బాధపడుతున్నది నాకు తీసుకొస్తున్న భోజనం గురించి కాదని నాకు అర్థమవుతుంది తల్లి. నీ మనసులో ఏదో తెలియని వెలితి, ఏదో బాధ, పైకి చెప్పలేని కన్నీళ్లు ఉన్నాయి. అవి నాకు చెప్పాలి తల్లి. అవన్నీ ఎందుకులే స్వామి, భోజనం తీసుకొచ్చాను కదా, మీరు కడుపు నిండా తినండి. నీ కన్నీళ్ల కథని చెప్తేనే నేనీ రోజు నువ్వు పెట్టిన భోజనం తింటాను. అయ్యా, తమరికి తెలియని నిజం లేదు. మాకున్న పొలంలో ఏ పంట వేసినా నాశనమే తప్ప డబ్బులు చేతికి రావడం లేదు. అప్పులే మిగులుతున్నాయి, కన్నీళ్లు బ్రతుకులవుతున్నాయి స్వామి అని అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ కన్నీళ్లని చూసిన స్వామి కళ్ళు మూసుకుంటాడు. స్వామికి అంతా కనబడుతుంది. పురుగులు పట్టి పంట నాశనం చేసే మందుని ఆ పొలానికి కొడుతున్న దివాకరు కనిపిస్తాడు. స్వామి వెంటనే కళ్ళు తెరుస్తారు. బాధపడకు తల్లి, మీకు మంచి రోజులు వస్తాయి. ఒకరి స్వార్థం మిమ్మల్ని ఇలా నాశనం చేస్తుంది. ఒక స్వార్థం మిమ్మల్ని బ్రతకనీయకుండా కన్నీళ్ల పాలు చేస్తుంది. అయ్యా, ఆ స్వార్థం ఎవరిదో చెప్పండి స్వామి. ఎవరు మోసం చేస్తున్నారో మీరు చూపించండి స్వామి. విధాతకు అందరూ సమానమే తల్లి. తమ చెయ్యి ఈరోజు పైకుందని విర్రవీగేవాళ్ళు ఏదో ఒక రోజున బోర్లా పడతారు. బాధపడుతున్న వాళ్ళకి సంతోషించే రోజు వస్తుంది. ఓపికతో ఎదురు చూడాలి. అలాగే స్వామి, ఇప్పటికైనా మీరు భోజనం చేయండి. నేను చెప్పినట్టుగా చేయి తల్లి, నీ పరిస్థితులన్నీ చక్కగా సర్దుకుంటాయి అని చెప్పి కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ ఉంటాడు స్వామీజీ. గాలిలో ఒక కలశం ప్రత్యక్షమవుతుంది. స్వామీజీ వెంటనే కళ్ళు తెరిచి ఆ కలశాన్ని అనామికకిస్తాడు. అనామిక వినయంగా దండం పెడుతుంది. చూడు తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ కలశం నిండా నీళ్లున్నాయి. ఆ నీళ్లు ఎంతో పవిత్రమైనవి. వీటిని తీసుకొని ఇలాగే పొలం దగ్గరికి వెళ్ళు. మీ పొలంలో చల్లు. నీకంతా శుభమే కలుగుతుంది అని చెప్పి అనామికకిస్తాడు ఆ స్వామీజీ. ఇక అనామిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కలశాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్వామీజీ సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. అనామిక చెరుకు పంట దగ్గరికి వచ్చింది. అనామిక చేతిలో ఉన్న కలశాన్ని చూసి, ఏంటమ్మా కోళ్ళ, ఆ కలశంలో ఏం తీసుకొచ్చావు? మావయ్య, ఈ కలశాన్ని గుడి దగ్గర నేను రోజు అన్నం పెట్టి స్వామి ఇచ్చారు మావయ్య అని చెప్పగానే రమేష్ హేళనగా, దాంతో తల కొట్టుకోమన్నాడా, లేదంటే ఒక్కొక్క చెరుగ్గడని కొట్టమని చెప్పాడా అని అంటాడు. కాని ప్రసాద్ మాత్రం కోపంగా చూస్తాడు రమేష్ వైపు. ఇక రమేష్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇంతకీ విషయమేంటో చెప్పు తల్లి. మావయ్య, ఈ కలశంలోని నీళ్లు చాలా పవిత్రమైనవని పొలంలో చల్లమని చెప్పారు మావయ్య. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. సరే తల్లి, చల్లు. ఏ స్వామి మాటలో ఏ మహత్తు దాగుందో తెలియదు గదా, చల్లమ్మా అని చెప్పగానే అనామిక చెరుకు పంట పొలంలో తిరుగుతూ కలశంలో ఉన్న నీళ్లని చల్లుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆ నీళ్లు చల్లటం పూర్తవుతుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు దివాకర్ ఏడుస్తూ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వస్తాడు. బాబాయ్, బాబాయ్, నన్ను మన్నించు బాబాయ్. ఆ పొలంలో ఏ పంట వేసినా నాశనం కావాలని కంటికి కనబడకుండా నాశనం చేసే పురుగుల మందు తీసుకొచ్చి మీ పొలంలో కలిపాను. అందుకే బాబాయ్,
ఆ పొలంలో వేసిన ప్రతి పంట నాశనం అవుతూ వచ్చింది అని బాధపడుతూ దివాకర్ చెప్తాడు. తను చేసిన తప్పుని దివాకర్ ఒప్పుకుంటాడు. అది సరేరా, ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నావు? ఒకసారి చెరుకు పంట దగ్గరికి వెళ్దాం పదండి బాబాయ్, మీకే తెలుస్తుంది అని చెప్పగానే ప్రసాదు, శారద, రమేష్, అనామిక అందరూ కలిసి వారి చెరుకు పంట పొలం దగ్గరికి వెళ్తారు. ప్రసాద్ చెరుకు బంగారంలా మెరిసిపోతూ ఉంటే దివాకర్ చెరుకు పొలం మాత్రం నాశనమైపోతుంది. బంగారు చెరుకు పంటని చూసి అందరూ సంతోషిస్తారు. ఇది నా పేద కోడలు అనామిక బంగారు చెరుకు పంట, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరం ఉన్నంత వరకు కరిగించుకొని అమ్ముకొని మన బ్రతుకుని సంతోషంగా సాగించాలి అవును మావయ్య, ఇదంతా ఆ స్వామి మనకి చూపిన దయ అని చెప్పగానే అందరూ ఆ రోజు నుంచి బంగారు చెరుకు పంటని అమ్ముకుంటూ తమ జీవితాన్ని సంతోషంగా జీవిస్తూ ఉంటారు.